హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందులో ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరవని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడే టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి, మీరు చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము పూజ చేసేటప్పుడు చివరిలోనే ఈ విధంగా మనం చిన్న చిన్న ధూప్ స్టిక్స్ లాంటివి గట్ట వెలిగిస్తూ ఉంటాం కదా. అవి అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా బూడిదనేది మిగిలిపోతే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం. కానీ ఇలా ఒక ప్రమిదిలో కానీ ఏదైనా ఒక స్టీల్ పాత్రలో కానీ వెలిగించుకొని వచ్చిన ఈ బూడిదని సేకరించేసుకొని చక్కగా మనం ప్రతిరోజు దేవుడి సామాన్లు తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా పూజా పాత్రలు కానీ లేదంటే ఆరతి ఇచ్చే ప్లేట్లు అనేవి కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయండి. మనకి ఈ రోజుల్లో బూడిద అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ఈ విధంగా మనము బూడిదలాగా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం సబ్బు సర్ఫ్తో తోమినా కూడాను మనం క్లీన్ చేసిన పాత్రలు అనేవి జిడ్డు జిడ్డుగా మచ్చలు అనేవి వదలవు కదా. అలా మచ్చలు లేకుండా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇవైతే. ఇందులో నేను జస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ని వేసేసుకొని మీరు బ్రష్తో కానీ లేదంటే ఈ విధంగా చేత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకున్నారనుకోండి, ఎక్కువగా మనం క్లీన్ చేసే పనే లేకుండా రాగి ఇత్తడి పాత్రలు అనేవి చాలా కొత్తగా మెరిసిపోతాయండి. అలాగే ఎక్కువగా మనకేంటంటే వెండి పాత్రలు వాడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా క్లీన్ చేయడానికి కష్టపడిపోతూ ఉంటారు కదండి, ఎందువల్లంటే నల్లగా అయిపోతూ ఉంటాయి. సో ఇలా మనకి ఏ పాత్రలు అయినా కూడా రాగి పాత్రలు కూడా మనకి చాలా చక్కగా జిడ్డు మురికి మచ్చలు అనేవి లేకుండా చాలా నీట్గా ఉంటాయండి. ఈసారి పడేసే ఇటువంటి బూడితోటి మనం ఈజీగా ఇటువంటివి ఏవైనా కూడాను ఈ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే చూడండి ఎన్ని సామాన్లు చాలా ఈజీగా క్లీన్ చేసాను, ఎటువంటి జిడ్డు మార్కలు కూడా ఉండవన్నమాట. దీంతో మన టైము మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం వారానికి 1-2 సార్లు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సో ఖచ్చితంగా మనం చిల్లర కాయిన్స్ కానీ లేదంటే చిల్లరవి ఏమైనా పట్టుకొని వెళ్ళేటప్పుడు హడావిడిలో మనకి ఎక్కువగా జనాలు అనేవి ఉండేటప్పుడు గట్టున్న పర్స్ అనేవి చేతితోటి వదిలేయడము లేదంటే ఎవరైనా దొంగతనం చేయడం లాంటివి గట్టు జరుగుతూ ఉంటాయి కదండి. అసలు మనం చేతితోటి పర్సును పట్టుకొని పనే లేకుండా ఎక్కడ మర్చిపోయి వదిలే పనే లేకుండా మనకు నచ్చిన కూరగాయలను ఎంతసేపు అయినా ఈజీగా కొనుక్కొని హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చండి. సో దీనికోసం మనము మార్కెట్కి ఏ బ్యాగ్ని అయితే క్యారీ చేస్తామంటే తీసుకుని వెళ్తామో ఆ బ్యాగ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి చిన్న చిన్న గోల్డ్ పర్సెస్ అనే మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదండి. దీనికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సేఫ్టీ పిన్ అని తీసేసుకొని ఇలా బ్యాగ్కి హ్యాండిల్ దగ్గర చక్కగా గుచ్చేసుకున్నాం అనుకోండి, మన చేత్తోనే పట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే మనం అక్కడ పెట్టినట్టు ఎవ్వరికి కూడా తెలియదండి. ఒక్కోసారి డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు కూడా మనం తెచ్చుకొని అక్కడ ఎక్కడ పడేస్తూ ఉంటాం కదా. సో అవన్నిటిని కూడా చిల్లర కాయిన్స్ కానీ లేదంటే ఇలా చిన్న చిన్న చిల్లర్లు కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనం చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ మనం ఇలా పట్టుకుంటే ఇలా మనం ఈజీగా తీసుకుని వాడుకోవడానికి బాగుంటుంది. ఎక్కడ పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు, ఎవరు దొంగిలించే పని కూడా ఉండదు. యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా ప్రతి ఒక్క ఆడవారిని కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. మళ్ళీ చాలామంది కూడాను ఈ విధంగా నల్లపూసలు కానీ ఏవైనా చైన్స్ కానీ హారాలు నెక్లెస్లు లాంటివి గట్రా వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. బ్యాక్ సైడ్ ఉండే చిన్న హుక్ అనేది ఉంటుంది కదా, ఇటువంటి టైప్ హుక్స్ అయితే మనకు విపరీతంగా జుట్టు అనేది లాగేస్తూ పీకిపోయినట్టు అయిపోతూ ఉంటుందండి. ఇలా మనకు రోజు జుట్టు ఊడిపోయిందని కూడా చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం గోల్డ్ గట్టును వేసుకునేటప్పుడు కూడా జారిపోకుండా ఉండాలంటే కూడాను ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇటువంటి కాటన్ టేప్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ టేప్స్ అనేవి మనకి అవైలబుల్గానే ఉంటాయి కదండి. వీటిని జస్ట్ ఒక 20 రూపీస్ ఉంటుంది, బుక్ షాప్లో అమ్ముతూ ఉంటారు, హార్డ్వేర్ షాపులో గట్టను. జస్ట్ ఇలాంటిది ఒకటి తెచ్చేసుకొని కాటన్ కాబట్టి మన స్కిన్కి కూడాను ఎటువంటి గుచ్చుకుపోవడం లాంటివి గట్రా జరగవండి. జస్ట్ మనం ఇలా మెడలో వేసేసుకున్న తరువాత ఈ పని చేయాలన్నమాట. ఈ ఉక్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ చిన్న పిన్నిలా కనిపిస్తుంది, దానికి ఇలా చుట్టేసామనుకోండి మనం వేసుకునేటప్పుడు మన జుట్టుని లాగేయడం జుట్టు పాడు చేసేయడం లాంటివి ఏమీ ఉండవు. ముఖ్యంగా మన చిన్నపిల్లలకి గట్టను ఎప్పుడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి గట్ట వెళ్ళేటప్పుడు మనం కానీ హారాలు నెక్లెస్లు బంగారు చైన్లు వేసుకునేటప్పుడు జారిపోకుండా చాలా చక్కగా 2 విధాలుగా యూజ్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి, చాలా సేఫ్గా కూడా ఉంటాయి మన గోల్డ్ వస్తువులు. నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాము. జనరల్గా మనము పేస్ట్ అనేది వాడేసిన తర్వాత 20-30 రోజులకి మనకి ఇందులోన ఏమీ లేదని పడేస్తూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా ఇందులో చాలా పేస్ట్ ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు పనికిరాదులని పడేస్తూ ఉంటాము. అలానే ఈ పేస్ట్ని మళ్ళీ మనం పిండితే వస్తుందంటే అస్సలు రాదు, చేతులు నొప్పి పెట్టడం తప్ప. పిండినంతసేపు పిండేసి పక్కన పడేసుకోండి. ఇలా 1 కానీ 2 కానీ ఏవైనా ఉంటే చక్కగా సేకరించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. మనకి ఎక్కువగా పేస్ట్ అనేది మనకి నెక్ ఉంటుంది కదండి, అంటే పేస్ట్ అనేది పైకి వస్తుంది కదా, ఆ భాగంలో మెడ భాగంలో చాలా ఎక్కువ ఉండిపోతుందండి.
దీన్ని యూజ్ చేసుకొని చాలా ఐటెమ్స్‌ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేది తెలుసుకుందాము. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఒక అర గ్లాసుడు వాటర్‌లోనే మరి ఎక్కువ పొయ్యకండి. సో, మనకొక మంచి లిక్విడ్ అనేది రెడీ అయిపోతుందండి. క్లీనింగ్ లిక్విడ్. సో, దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి ఎంత పేస్ట్ ఉందో. ఇదంతా కూడా వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం కానీ చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చండి. జస్ట్ ఈ పేస్ట్‌లోని తొక్కలన్నిటిని కూడాను ఎక్కడెక్కడ పేస్ట్ ఉంది ఇదంతా కూడా ఈ వాటర్‌లో మనం చక్కగా మిక్స్ చేసేసుకొని, తరువాత వీటిని మనం బయట పడేసుకొని, ఈ వాటర్‌ని ఏదైనా వాటర్ బాటిల్‌లో గానీ, స్ప్రే బాటిల్‌లో గానీ సెపరేట్ చేసేసుకోవాలి. ఒకసారి చూడండి వాటర్ కలర్ కూడా ఎంత చక్కగా మారిపోయిందో. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇలా తయారు చేసినవి వాటర్‌ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా, ఇంట్లోనే ఎటువంటి కూల్ నీళ్ళు లాంటివి గట్రా ఖర్చు పెట్టి వాడే పనే లేకుండా, ఇలా ఇంట్లోనే ఉండే అన్ని ఐటెమ్స్‌ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన ఇంట్లోనే ఉండే ఫ్రిడ్జ్ మీద ఎక్కువగా రెగ్యులర్‌గా టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనకేంటంటే మరకలు గట్ట, మచ్చలు లాంటివి గట్ట పడుతూ ఉంటాయి కదా! అవన్నీ కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా ఏమీ రావు. పేస్ట్ మనం పళ్ళ తోముకోవడానికి అనుకుంటాం గానీ, ఇలా ప్రతి వస్తువుని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఇంట్లోనే ఉండే అద్దాలు గానియండి, కంప్యూటర్ స్క్రీన్స్ లేదంటే ల్యాప్‌టాప్ స్క్రీన్స్, ఇలా టీవీ స్క్రీన్స్ అన్నిటిని కూడాను చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా వేస్ట్ అనుకుని పడేసే వాటిలతోటే యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు మనం ఆరతి ఇచ్చేయడానికి ఆరతి బిళ్ళలనేవి తెచ్చుకుంటాం కదా! ఆ బిళ్ళలనేవి మనకు కొన్ని రోజుల తర్వాత స్మెల్ తగ్గిపోయి బిళ్ళలనేవి చాలా చిన్న సైజుగా అయిపోతూ ఉంటాయి. దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే ఎయిర్ అనేది వెళ్ళిపోవడం వల్ల, లేదంటే మనం ప్రతిరోజు క్యాప్ ఓపెన్ చేసి పెట్టేయడం వల్ల మనకి ఏంటంటే రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. చేత్తో టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి త్వరగా అరిగిపోయి చెమ్మ కూడా ఒక్కోసారి పట్టేస్తుంది కదండీ! ఇలా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడాను అస్సలు వాసన పోకుండా, బిళ్ళ సైజ్ అనేది తగ్గకుండా అంటే అరిగిపోకుండా ఉండాలంటే జస్ట్ మనం ఇలా కొనేసిన తర్వాత ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడాను కొంచెం బియ్యాన్ని వేయండి. బియ్యం వేయడం వల్ల వాసన పోదు, బిళ్ళలు అరిగిపోవు. ఎన్ని సంవత్సరాలైనా కూడాను అదే విధంగా చెమ్మను పీల్చుకొని చక్కగా ఉంటాయన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారండి. రెగ్యులర్‌గా మన ఇంటిని క్లీన్ చేసుకోవడానికి చీపురుని వాడుతూ ఉంటాం కదా! మరి ఆ చీపురు అనేది జస్ట్ మనకు 1, 2 నెలల్లోకి పాడైపోతుంటే చాలా డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి. అలాగే తుడిచేటప్పుడు కూడాను మనకి నీటి పొలలు పొలలుగా ఊడిపోయి చీపురు అనేది చాలా త్వరగా పాడైపోతుంది కదా! అలాగే చీపురులో కూడా మనకి కంటికి కనిపించదు కానీ చాలా బాక్టీరియా అనేది ఉంటుందండి. రెగ్యులర్‌గా మనం క్లీన్ చేసే మురికంతా కూడా ఆల్మోస్ట్ చీపురులోనే ఉండిపోతుంది. చీపురు సంవత్సరమైనా కూడా పాడైపోకుండా, పుల్లలు ఊడిపోకుండా, ఎటువంటి డస్ట్ పార్టికల్స్, మురుకు ఇవేవి కూడా లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది చీపురు అనేది తడిపితే పాడైపోతది అనుకుంటారు గానీ అసలు అలాంటిది ఏమీ ఉండదండి. నేనైతే ఖచ్చితంగా నెలకొకసారి చీపురుని ఈ విధంగా ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉంటానండి. మా ఇంట్లో చీపురు అయితే ఖచ్చితంగా సంవత్సరం పాటు రావాల్సిందే ఎంత రఫ్‌గా వాడినా కూడాను. సో, దానికోసం నేను ఇక్కడైతే హార్పిక్‌ని యూజ్ చేశానండి. ఒకవేళ మీకు ఎక్కువ మురుకుంది అనిపించినట్లయితే హార్పిక్ యూజ్ చేయండి. లేదు మాకు హార్పిక్ యూజ్ చేయడం ఇష్టం లేదనుకున్నట్లయితే సర్ఫ్, షాంపూ ఏదైనా మీ ఇష్టం. కొంచెం అంటే కొంచెం చీపురు మీద వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా ఒక బ్రష్ తోటి జస్ట్ ఇలా క్లీన్ చేసామనుకోండి ముందు వైపు ఒకసారి చూడండి ఎంత మురుకొస్తుందో. డస్ట్ పార్టికల్స్ చాలా వరకు ఉంటాయండి. ఒక్కొక్కసారి చీపురు తడిసిపోయి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ చీపురుని ఈ విధంగా కొంచెం హార్పిక్ ఏసి క్లీన్ చేసేసిన తర్వాత మురికంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసి జస్ట్ ఈ విధంగా చేతితోటి నీట్‌గా పిండేసుకున్నారనుకోండి చీపురులో నుండే మురికి అంతా కూడా పోతుందండి. దీన్ని తీసుకొని వెళ్ళి జస్ట్ మీరు ఎండలో ఒక గంట పెడితే చాలండి. చాలా నీట్‌గా ఆరిపోతుంది. అసలు చీపురు ఆరదేమో, పాడైపోతుందేమో, పుల్లలు ఊడిపోతాయేమో అని అటువంటివి ఏవి పెట్టుకోకండి. చీపురు ఎక్కువ సంవత్సరాలు మన్నిక రావాలంటే సింపుల్‌గా చీపురును 2, 3 నెలలకు ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసారనుకోండి చీపురు అనేది ఎంత చక్కగా వదులుగా మనకి చీపురు అనేది అలానే నిండుగా ఉంటుందండి. కొనేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఎటువంటి చీపురు పుల్లలు రాలిపోవండి. ఎటువంటి స్మెల్ గాని, బ్యాక్టీరియా గాని ఏది ఉండదు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. ఒక్కసారి జస్ట్ నేను ఇలా క్లీన్ చేసేసి ఎండలోన ఇలా ఒక్కసారి పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు చీపురుకి, ఇప్పుడు చీపురుకి ఎంత చక్కగా ఉందో కొత్త చీపురులా ఉంటుందనమాట. మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులోన చీపురు పుల్లలు ముడుచుకుపోయినట్టు ఉంటాయి కదా! అదంతా కూడా పోయి చీపురు అనేది వదులుగా ఉంటుందనమాట. ఒక్కసారి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది. ఇంకొంతమంది ఆడవారికైతే అస్సలు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదనమాట.
ఇలా ఎవరికైతే మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదో, లేదంటే మనం సడన్‌గా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళాలి. ఇంట్లో ఎటువంటి మేకప్ ఐటెమ్స్ లేవు. అయినా కూడా మన ఫేస్ అనేది మేకప్ వేసినట్టే ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా జస్ట్ ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. జస్ట్ మనం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి ఒకటి రాస్తూ ఉంటాం కదండీ! లేదు అనుకున్నట్లయితే మాయిశ్చరైజేషన్ క్రీమ్‌లు గాని, ఇలాంటివేవో ఒకటి వాడుతూ ఉంటాం కదా! దాన్ని మీ ఫేస్‌కి ఎంత కావాలో అంత ఇలా చేతిలో గాని, లేదంటే ఒక ప్లేట్‌లో వేసేసుకొని, మీ కలర్‌ని బట్టి చిటికెడు వరకు కూడాను పసుపును ఎక్కువ, తక్కువ అనేది యాడ్ చేసేసుకోండి. మీ కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, నార్మల్‌గా ఉందంటే జస్ట్ చిటికెడు పసుపును వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం బ్లాక్‌గా ఉన్నామనుకున్నట్లయితే, మరి కొంచెం పసుపుని ఏసుకున్నట్లయితే, జస్ట్ చిటికెలోనే ఎంతో ఖర్చు పెట్టుకునే, ఎన్నో కెమికల్స్ ఉండే ఫౌండేషన్ అనేది జస్ట్ అప్పటికప్పుడే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. దీన్ని రెండిటిని పూర్తిగా మిక్స్ చేసేసుకొని, మన ఫేస్‌కి, నెక్కకి ఇలా మనకి బ్లాక్‌గా ఉన్న ఏరియాలోనే అప్లై చేసుకొని, ఆ తర్వాత మనం ఎలానో పౌడర్ రాస్తాం కదా! సో, మన ఈవినింగ్ వరకు కూడాను జస్ట్ ఏదో మనం మేకప్ వేసినట్టు ఉంటుందండి. మేకప్ ఇష్టం లేని వారు హ్యాపీగా ఇలా మేకప్ చేసుకోవచ్చు. మేకప్ అనేది ఆ టైంలో అవైలబుల్ లేదనుకునే వారు కూడా ఇలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఫేస్ లుక్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. చిన్న పిల్లలకు కూడా ఈ రోజుల్లో ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. దీనికి రీజన్ అనేది వచ్చేసి మనకేంటంటే ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, అలాగే హెల్త్ ఇష్యూస్, పొల్యూషన్ వల్ల కూడాను ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఈజీగా న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. సో, దీనికోసం బాదం చాలా చాలా బాగా న్యాచురల్‌గా పనిచేస్తుందండి. బ్లాక్ సర్కిల్స్‌ని తగ్గించడానికి. ఇలా గరుకుగా ఉండే ఏదైనా ఒక ప్లేస్‌లో కొంచెం అంటే కొంచెం మిల్క్‌ని గాని, లేదంటే వాటర్‌ని గాని వేసుకొని, బాదంని ఈ విధంగా కొంచెం రంగదీసామనుకోండి, అంటే కొంచెం రుద్దామనుకోండి, మనకు బాదం మిశ్రమం అనేది వస్తుందండి. దీన్ని జస్ట్ కొంచెం మనం కళ్ళ కింద అప్లై చేసామనుకోండి, సో, మన స్కిన్ మీద ఉండే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి చాలా చాలా బాగా పోతాయన్నమాట. జస్ట్ మరి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా ఇలా అప్లై చేసుకొని, నైట్ మనం పడుకుంటాం కదా! ఆ టైంలో మన ఫేస్ అంతా వాష్ చేసుకొని, కళ్ళ కింద జస్ట్ ఇలా అప్లై చేసుకొని, జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫింగర్స్‌తో గనక మనం మసాజ్ చేసామనుకోండి, కళ్ళ చుట్టూ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి చక్కగా మనకేంటంటే డార్క్ సర్కిల్స్ అనేవి 1, 2 రోజుల్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా తగ్గిపోతాయండి. ఎవరైతే ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగులతో గానీ, డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. 2 మాయమైపోతాయి. ఇక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మనం ఇంట్లోనే ఉండే వస్తువులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం గానీ, అందరము మర్చిపోయేది క్లీన్ చేయవలసింది ఏదైనా ఉందంటే స్విచ్ బోర్డులండి. స్విచ్ బోర్డుల మీద మనకి మరకలు, మచ్చలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కిచెన్‌లోని ఎక్కువగా బల్లులు, బొద్దింకలనేవి ఈ స్విచ్ బోర్డుల మీద కూడా తిరుగుతూ ఉంటాయి. సో, స్విచ్ బోర్డులనేవి మనకి జిడ్డు మరకలన్నీ పోయి, మనకేంటంటే కిచెన్‌లోని ఎటువంటి పురుగులు గానిన్ని, బల్లులవనేవి వీట్లి మీద తిరగకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మనము జస్ట్ కొంచెం అంటే కొంచెం పౌడర్‌ని వేసుకొని కొంచెం కాటన్‌తో ఈజీగా క్లీన్ చేసామంటే మనకు మచ్చలు, మరకలు, జిడ్డు ఏవైనా చేతులతో ఎలా పడితే అలా నొక్కేస్తూ ఉంటాం కదండీ! అవన్నీ కూడా పోతాయి. తడి చేతులతో మనం అస్సలు టచ్ చేయకూడదండి. పౌడర్ అనేది మనకి పొడిగా ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా పౌడర్‌తోనే క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది తడిగుడ్డలతో గట్టా క్లీన్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. జస్ట్ కొంచెం పౌడర్‌ని ఇలా కాటన్‌పై చక్కగా వేసేసుకొని నీట్‌గా ఇలా మనం క్లీన్ చేసామనుకోండి, ఇంట్లోనే ఉండే స్విచ్ బోర్డులనేవి పాడైపోకుండా ఎన్ని సంవత్సరాలైనా అలా కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయి. ఒకసారి చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో! క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనలో చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ! ఎక్కువగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. చాలామంది జుట్టు పెరగడానికి రకరకాల నూనెలని, షాంపూలనేవి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారండి. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి. జుట్టు మనకి పెరగాలన్నా, వైట్ జుట్టు తగ్గాలన్నా, చుండ్రు తగ్గాలన్నా కూడాను బయట మార్కెట్‌లో దొరికే షాంపూలనేవి ఎప్పుడు కూడా మనకు పని చేయవండి. సో, ఇంట్లో నుండే రెమెడీసే పనిచేస్తాయి. దీనికోసం ముఖ్యంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు కూడా బియ్యాన్ని, ఒక అర టీ స్పూన్ వరకు కూడా మెంతులు, అలాగే ఒక 2, 3 రెబ్బల వరకు కూడా కరివేపాకును వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వరకు కూడా వేసేసుకొని, గిన్నెని తీసుకొని వెళ్లి స్టవ్ మీద పెట్టేసుకొని, ఒక 5, 10 నిమిషాల వరకు కూడాను మొత్తం మనకి మెంతులు ఉడికి, అలాగే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇందులోకొచ్చి రైస్ కూడా కొంచెం కుక్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఈ మెథడ్ ఇష్టం లేదనుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీరు నైట్ టైమే దీన్ని ఇలా నానబెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా కూడా మీ ఇష్టమేనండి. మనకి మెంతులనేవి హెయిర్‌ని డ్యామేజ్ చేయకుండా సిల్కీగా తయారు చేసి చుండ్రుని తగ్గించడానికి, అలాగే హెయిర్ మీద మనకి ఒక్కొక్కసారి పుండ్లు గట్టా పడుతూ ఉంటాయి కదండీ తల మీద, అవన్నీ కూడా తగ్గించి చలువ చేస్తుందండి. కరివేపాకు కూడాను తెల్ల జుట్టు రాకుండా చిగుళ్ళ నుంచి కూడాను మనకి జుట్టుని పెంచడంలో ఇంకా చాలా సహాయపడుతుందండి. ఇంకా రైస్ వాటర్ అంటారా, ఇంక అస్సలు చెప్పవలసిన అవసరం లేదు.
చాలామంది బియ్యం కడిగేసిన తర్వాత రైస్ వాటర్‌ని పడేస్తూ ఉంటారు గానీ, దీన్ని మనం తలకు స్నానం చేయడానికి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనకి చల్లారిన తర్వాత కొంచెం చేత్తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్మాష్ చేసుకొని, ఇలా జాలి చేసుకొని, వాటర్‌ని సెపరేట్ చేసుకొని, ఇందులో మీరు కుంకుడుగాయ, సీకాయ లేదంటే మీరు తలకి ఏ షాంపూనైతే పెడతారో అన్ని షాంపూలు ఇందులోనే వేసేసుకోండి. ఎప్పుడైనా డైరెక్ట్‌గా షాంపూని తలపై అప్లై చేసుకోకూడదు. ఎందువల్లంటే మనకి షాంపూలో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ గానీ, లేదంటే హెయిర్ గానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా వాటర్‌లో మిక్స్ చేసుకొని చేసుకోవాలండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి ఈ వాటర్‌తో స్నానం చేయడం వల్ల జుట్టు అనేది కుదుళ్ళ నుంచి తెల్ల జుట్టు రాకుండా చాలా చక్కగా పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి హోమ్ రెమెడీని. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనకి అప్పటి రోజుల్లోనైతే వారానికి 1, 2 సార్లు కూడాను ఇంట్లో బొగ్గులు రాజుపెట్టి హ్యాపీగా ధూపం వేసుకునేవారండి. ఈ రోజుల్లోన మనకి కిరోసిన్ అనేది అవైలబుల్‌గా లేదు. అలాగే అందరికి టైం కూడా ఉండదు. చాలామంది మార్కెట్‌లో దొరికే ఈ ధూప్ స్టిక్స్ అనేవి, ఆ ధూప్ స్టిక్స్ అనేవి రకరకాలు వాడుతూ ఉంటారండి. అందులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. సో, వాటిని ఇంట్లో వేసినా వేయకపోయినా కూడా ఒక్కటే. అలా అని మనం బొగ్గులు రాజబెట్టుకునేంత టైం ఉంటుందంటే ఉండదు. సో, అలాంటప్పుడు న్యాచురల్ పద్ధతిలోనే ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా బొగ్గులను రాజబెట్టుకొని ఇంట్లోనే మనకి నచ్చిన టైంలోనే ధూపం వేసుకోవచ్చండి. దీనికోసం ఇటువంటి జాలీస్ అనేవి మనకి ఇంట్లో ఓల్డ్ అయిపోతుంటాయి కదా! లేదనుకున్నట్లయితే మార్కెట్‌లో మనకి చైనా మార్కెట్‌లో గట్రాను 30 రూపీస్‌కి ఇలా దొరుకుతూ ఉంటాయండి. దీన్ని తెచ్చుకొని ఇలా సింపుల్‌గా తెచ్చుకొని బొగ్గులనేవి అవైలబుల్‌గానే ఉంటాయి కదండీ! సో, జస్ట్ ఒక పిడికెడు బొగ్గులు వరకు కూడా వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకున్నామంటే మనకి ఎటువంటి కిరోసిన్ అనేది లేకుండా బొగ్గులనేవి అంటే నిప్పులనేవి రెడీ అయిపోతాయండి. సో, ఆ రోజుల్లో అయితే మనకి వారానికి 1, 2 సార్లు మన ఇంట్లో పెద్దవారి ఇంట్లో ధూపం వేసేవారు. అలాగే పూజలకు కూడా మనం ఇదే వాడేవారమండి. ఈ రోజుల్లో అసలు పూజలకు కూడా ఇంపార్టెంట్ పూజలకు కూడాను అస్సలు బొగ్గులతో ధూపం వేయటం లేదు. సో, నేను బయట ధూప్ స్టిక్స్ అయితే అస్సలు వాడనండి. 1, 2 సార్లయితే వారానికి బొగ్గుల్ని ఈ విధంగానే చేసేసుకొని, కొంచెం ఇలా మనకి బొగ్గులనేవి కొంచెం ఇలా బొగ్గు తయారయిన తర్వాత నిప్పులు జస్ట్ ఇలా వేసేసుకొని, ఇలా జస్ట్ ఒక విసనగరితోటి విసిరేసుకొని ధూపం వేసుకున్నామనుకోండి, ఎక్కువ కష్టపడకుండా నిప్పులను చక్కగా రాజబెట్టేసుకొని ఇంట్లోని ధూపం వేసేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. వేసవి కాలం అనేది వచ్చేసింది కాబట్టి ఏ వస్తువు కూడా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేమండి. వేడికి మాడిపోతూ ఉంటాయి, ఉడికిపోతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి ఆనపకాయలు లాంటివి గానీ, ఏవైనా కాయ వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఒకేసారి వండలేం కదా! అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లోని పెట్టేంత ప్లేస్ కూడా ఉండదు. మరి అలాంటప్పుడు ఎక్కువ రోజులు ఇటువంటివి ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. కాయని శుభ్రం కడిగేసిన తర్వాత ఒక క్లాత్‌తో తుడిచేసుకొని చేతికి కొంచెం ఆయిల్ తీసుకోండి. కుకింగ్ ఆయిల్ అయినా, నార్మల్ ఆయిల్ అయినా తీసేసుకొని జస్ట్ ఇలా చేతికి ఇలా అప్లై చేసుకొని మొత్తం కూడాను ఇలా ఆనపకాయ మొత్తం కూడా అప్లై చేసుకున్నామనుకోండి, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టే పనే లేకుండా ఈ వేడికి తొక్క అనేది మాడిపోకుండా మనకి లోన డొల్లయిపోయి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా కొంచెం ఆయిల్‌తో మొదలతో పాటు ఇలా కాయ మొత్తం కూడా అప్లై చేసి వదిలేసామనుకోండి, కొనేటప్పుడు మనకి ఏ విధంగా అయితే ఫ్రెష్‌గా ఉంటుందో అదే విధంగా ఈ ఆనపకాయలనేవి డొల్లయిపోకుండా, వాడిపోయి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయండి. ఎందువల్లంటే ఆయిల్ అనేది మనకి వేడిని లోనకి చొచ్చుకుపోనివ్వకుండా వెజిటబుల్స్‌ని ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేటట్టు అయితే తయారు చేసుకుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు అలాగే బొద్దింకలనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండీ! ఎన్ని రకాలుగా ట్రై చేసినవి బయటకు పోవు. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. చాలామంది మార్కెట్‌లో చాలా కెమికల్స్ వాడి విసిగిపోయి ఉంటారు కదా! ఇన్ని కెమికల్స్ వాడకుండా రూపాయి ఖర్చనేది లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన ఇంట్లోనే ఉండే వెలుకలన్నీ బయటకి పంపించేయొచ్చు మళ్ళీ తిరిగి రాకుండా. సో, అది ఎలానేదైతే తెలుసుకుందాం. దీనికోసము బాగా మగ్గిన టమాటా పండు ముక్కని తీసుకోండి. జస్ట్ మీకు ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే రెండిటిని తీసేసుకొని, దీని మీద జస్ట్ బేకింగ్ సోడాని ఈ విధంగా ఒక లేయర్‌లా వేయండి. బేకింగ్ సోడా అనేది స్టమక్‌ని పాడు చేసేస్తుందండి. అంటే మనం ఇది ఎలుకలకు గానీ, బొద్దింకలకు గానీ పెట్టేటప్పుడు అవి తినగానే వాటికి ఏంటంటే కడుపుబ్బరం అనేది వచ్చేస్తుంది. ఇలా మనం బేకింగ్ సోడాని వేసేసిన తర్వాత ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ ఇవన్నీ కూడా అట్రాక్టివ్‌గా తినాలనే ఉద్దేశంతో నేను ఇక్కడైతే పైనుంచి అయితే డోలపప్పునంటే పుట్నాల పప్పు అంటాం కదండీ! సో, చట్నీ పప్పు
దాన్ని ఈ విధంగా కొంచెం వేసుకొని చేత్తోటి ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఇది ఎక్కడైనా పెట్టామనుకోండి వెంటనే ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ, చుంచెలకలు గానీ ఇవన్నీ కూడా వెంటనే అట్రాక్ట్ అయ్యి తినేస్తాయనమాట. ఇలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నైట్ టైమ్ ఎలకలు, పందికొక్కులు ఇవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టారంటే ఇవి తిని ఎలుకలు బయటికి పోయి చనిపోవడమో, లేదంటే తిరిగి రావడానికి భయపడడమో చేస్తాయండి. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు గానీ, పెంపుడు జంతువులకు గానీ అందనివి కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఎలుకలన్నీ మాయమైపోతాయి. ఎటువంటి ఖర్చు లేకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది ఆడవారు ఈ రోజుల్లో రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే టైమ్ టు టైము పీరియడ్స్ అనేవి కరెక్ట్‌గా రావండి. పీరియడ్స్ కరెక్ట్‌గా రావడం కోసం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ అనేవి అస్సలు వాడకూడదండి. అందరికీ కూడా సెట్ అవ్వవు. అలాంటప్పుడు పీరియడ్స్ అనేవి మనకి టైమ్ టు టైమ్ రావాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. సొంఠి అనేది మనకి న్యాచురల్‌గా పీరియడ్స్‌ని తేవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. జస్ట్ చిన్న సొంఠి పొడిని జస్ట్ ఇలా పొడిలా తయారు చేసేసుకోండి. చాలామందికి పీరియడ్‌కి రాకపోవడానికి కారణం ఏంటంటే ఓవర్‌గా వెయిట్ ఉండడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, పీసీఓడీ, థైరాయిడ్, పీసీఓసీ ఓవర్‌గా వెయిట్ ఉండడం వల్ల కూడాను మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ పీరియడ్స్ అనేవి రావండి. సో, ఈట్లి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా మనకి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావాలంటే జస్ట్ న్యాచురల్ వేలోనే ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా కొంచెం అంటే కొంచెం బెల్లాన్ని కొంచెం తురుముకొని సొంటి పౌడర్‌లో వేసేసుకొని దీన్ని పరగడుపున 1, 2 సార్లు వేశారంటే మీకు పీరియడ్స్ అనేవి టైమ్ టు టైమ్ వచ్చేస్తాయండి. ఓన్లీ వీటితో పాటే కాకుండా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేసుకొని వాటర్ తాగాలి. ఎక్సర్సైజ్ లాంటివి గట్టా చేసినట్లయితే ఈ పీసీఓడీ, పీసీఓసీ ఇవన్నీ సమస్యలు తగ్గి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. కిచెన్‌లో మన ఆడవారం ఎప్పటికప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే సో, అది ఇదొక్కటే. ఏమీ లేదు. మనం దోస పెనం మీద దోసలు వేసేటప్పుడు దోసలనేవి అతుక్కుంటూ విరిగిపోయి చిరాకు తెప్పించి అస్సలు రావు కదండీ! దీనికి రీజన్ వచ్చేసరికి మనకు పెనం అన్నమాట. నాన్ స్టిక్ పెనం అయితే గీతలు పడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఐరన్ పెనమైనా లేదంటే ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా ఈజీగా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక్క గీత పడకుండా ఈజీగా నీట్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్‌గా ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి అది సైడ్‌లు అంటే చుట్టుపక్కల కూడా వెళ్ళిపోయి మనకు ఒక లేయర్ లాగా ఏర్పడిపోతూ ఉంటుందండి. ఇందులో మనకు మురికి కూడా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం రిటర్న్ తిన్నామంటే చాలా రకాల జబ్బులొచ్చేస్తాయి. మరి అలా దోస పెనం అనేది నాన్ స్టిక్ పోకుండా మురుకు మాత్రమే పోయి పెనం అనేది అంటే దోసలనేవి పెనానికి అతుక్కోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా పెనాన్ని క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు పెనం వేడిగా ఉండాలండి. స్టవ్ అనేది వెలిగించుకొని సిమ్‌లోనే మనం స్టవ్‌ని వెలిగించేసుకున్న తరువాత ప్యాన్ పెట్టుకొని క్లీన్ చేయవలసింది. సో, ఐరన్ పెనాన్నైనా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. నాన్ స్టిక్ పెనాన్నైనా ఇలాగే క్లీన్ చేసుకోవాలండి. పెనం అనేది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ సాల్టు అలాగే 1 టీ స్పూను లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, వంట సోడాని వేసేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకోండి. మనం ఇలా క్లీన్ చేసేసిన తర్వాత జిడ్డు కంపు అనేది వచ్చేస్తుందండి. ఈ జిడ్డు కంపు అనేది రాకుండా ఉండాలని నేను కొంచెం షాంపూని వేశాను. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో విమ్ లిక్విడ్‌ని గానీ, సర్ఫ్‌ని గానీ లేదంటే సోపుని తురిమి అయినా వేసుకోవచ్చు. ఏదైనా పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట. తర్వాత మనం ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి ఎటువంటి షాంపూ లాంటి వాసనలేమీ రావండి. జస్ట్ ఒక పావు గ్లాసుడు వరకు కూడా వాటర్‌ని వేసుకొని నేను ఏ నిమ్మ చెక్కనైతే పిండానో అదే నిమ్మ చెక్కతోటి ఈ విధంగా నేను చుట్టూ కూడాను అంటే మనకి చుట్టుపక్కల ఏర్పడిపోయిన జుట్టు, మురికి ఇదంతా కూడా మనకు ఊడు రావాలి కాబట్టి ఇదంతా ఈజీగా క్లీన్ చేసేస్తున్నానండి. సో, నిమ్మకాయలు మనం ఒక్కొక్కసారి వాడిపోయి కుళ్ళిపోయినవి పడేస్తూ ఉంటాం కదా! వాటిని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫ్రెష్ నిమ్మకాయని ఏమీ వేయలేదు. వాటిని ఇలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చనమాట. జస్ట్ మనకి ఇలా క్లీన్ చేయడం వల్ల పెనం అనేది వేడిగా ఉండేటప్పుడే చుట్టుపక్కల ఉండే జిడ్డు అనేది ఎక్కువ కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి వీడియోలో క్లియర్‌గా చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కావాలంటే పెనం వేడెక్కితే సరిపోతుంది. జస్ట్ ఒక్క స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా మన నాన్ స్టిక్ అనేది పోకుండా ఎక్కడెక్కడైతే ఈ జిడ్డు, మురికి ఇదంతా కూడాను మనకి ఎలా ఉందో అక్కడ మాత్రమే నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఎందువలంటే దూసులు మనకు అక్కడ అతికిపోతాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మధ్యలో జస్ట్ కొంచెం ఇలా గోకారంటే ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో, మురుకు ఉందో ఇదంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎంత కాస్ట్‌లీ పెనాన్ని కొన్నా కూడా మనం నెల రోజులు వాడామంటే అది ఖచ్చితంగా నల్లగా జిడ్డు, మురికి పెట్టేవలసిందే. దాన్ని మనం ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే. కొంతమంది ఐరన్ పెనాలతో క్లీన్ చేసేస్తారు కానీ అలా క్లీన్ చేయకూడదు. ఇలా క్లీన్ చేస్తే చూసారు కదా! ఆల్మోస్ట్ మనకి జిడ్డు అనేది పోయిందండి. మరీ పూర్తిగా రుద్దకూడదు. ఎందువల్లంటే మనకి పెనం పూర్తిగా పాడైపోయి దోసలు కూడా రావు.
ఇలా జస్ట్ కొంచెం క్లీన్ చేసేసిన తరువాత నార్మల్ స్క్రబ్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని దోస పెనం మీద దోసలు వేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా దోసలు వస్తాయి. అలాగే దోసలు వేసేటప్పుడు చాలా మంది దోస పెనం మీద డైరెక్ట్గా ఇలా పెనం పెట్టగానే దోసలు వేసేస్తూ ఉంటారండి. అలా కూడా మనకు దోసలు అనేవి అతుక్కుంటూ పెనానికి అస్సలు రావు. అలాగే పెనం అనేది ఎన్ని సంవత్సరాలైనా 10-20 సంవత్సరాలైనా కూడా మనకి అలానే చెక్కు చెదరకుండా అలాగే మన్నిక రావాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ను ఫాలో అయిపోండి. దోస పెనాన్ని అయితే చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ చేసేసానో. ఇప్పుడు దోసలు అనేవి మనకి ఎలా వస్తున్నాయి అయితే ఒకసారి చెక్ చేద్దామండి. దోస పెనం దోస పెనం మీద దోసలు వేసేటప్పుడు దోసలు అతుక్కోకుండా రావాలంటే జస్ట్ ఈ చిన్న ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఏమీ లేదు, దోస పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి తర్వాత కొంచెం వాటర్ని జల్లేసి ఆ తర్వాత మీరు ఇలా దోసలు వేసేసుకున్నారంటే దోసలు మనం ఎలా వేసినా కూడా చాలా చక్కగా వస్తాయండి. నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్న దోశ అనేది రాగి దోశ అండి. అంటే మనకి రాగి పిండితో అసలు దోశలు అనేవి సరిగ్గా రావు. అయినా కూడా పెనం అనేది మనం ఎలా క్లీన్ చేసుకొని పర్ఫెక్ట్గా ట్రిక్స్ అనేది ఫాలో అయ్యాం కాబట్టి ఎలా మనము ఏ పిండితో వేసినవైనా కూడా చాలా చక్కగా వస్తాయి. ముఖ్యంగా రాగివి అయితే ఇంకా చాలా చక్కగా వస్తాయండి. చూసారు కదా దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఈసారి దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా దోస తవ్వాను కానీ ఐరన్ తవ్వాను కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేయండి. ఎక్కువ సంవత్సరాల మన్నికి వస్తుంది, దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.